हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वरियमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते भायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। నెక్స్ట్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్లాస్లోకి వెళ్తున్నాం మనం. ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఈ గోళం గురించినటువంటి భావన అనే దాంట్లో ఇది ఆఖరి లెసన్. ఇది ఇంతవరకు ఈ సర్కిల్ అంటే ఏంటి, గ్లోబ్ అంటే ఏంటి, సృష్టి అంతా ఎట్లా వస్తుంది, సృష్టి ఎట్లా ముందుకు వెళ్తుంది, ఆకారాలన్నీ ఎట్లా పుడతాయి, క్రాంతి చక్రం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చాలా ఒక దాదాపు 10 లెసన్స్ ఇందులో ఇవ్వడం జరిగింది, చెప్పుకున్నాం. ఇప్పుడు గత రికార్డింగ్లో మనం ఏం చెప్పుకున్నాం అన్నట్లయితే ఋషుల తాలూకు చరిత్రలు, యుగాల తాలూకు చరిత్రలు కానీ ఋషుల తాలూకు చరిత్రలు కానీ చాలా చరిత్రలన్నీ కూడా ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాయన్నట్లయితే ఏం చెప్పారంటే మాస్టర్ గారు మనకి సూర్యుడి చుట్టూరా భూమి తిరుగుతున్నప్పుడు ఏర్పడేటటువంటి కాంతి చక్రము, ఆ కాంతి చక్రము చుట్టూరా ఉన్నటువంటి ఆరా ఏదైతే ఉందో ఒక వెలుగు, ఆరా అంటే ఒక వెలుగు, ఆ వెలుగులో అనేక యుగాల మన్వంతరాల తాలూకు కథలు, ఆ కాలంలో ఉన్నటువంటి చక్రవర్తులు కానీ ఋషులు కానీ వాళ్ళ తాలూకు జీవిత విధానాలు, జీవిత చరిత్రలు అన్నీ కూడా అందులో నిక్షిప్తంగా ఉన్నాయి సుమా అని. ఆ నిక్షిప్తంగా ఉన్నటువంటి వాటిని ఋషులందరూ కూడా వాళ్ళ తాలూకు దర్శన జ్ఞానం చేత దర్శించి వాటిని పురాణాలుగా మనకు అందించారు అని చెప్పి మనం చెప్పుకున్నాము. చాలా మాటలు చెప్పుకున్నదే మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. దశావతారాల్లో కూడా చాలా అవతారాలు అవి భూమి మీద జరిగిన అవతారాలు కూడా అవతారాలు కావు. పృథ్వీ తత్వం అనేటటువంటిది భూమిగా రూపుకట్టుకున్న తర్వాత వచ్చినటువంటి భూమి మీద పుట్టినటువంటి అవతారాలు వేరు. ఈ రహస్యాలన్నీ కూడా మాస్టర్ గారి భాగవత రహస్య ప్రకాశం రాశారు అని చెప్తున్నాము. అట్లాగే మనం అగస్త్యుడు వశిష్ఠుడు గురించి కూడా మనం ముందు క్లాసుల్లో మనం చెప్పుకున్నాం. ఎప్పుడు హిరణ్య గర్భాండంలో నుంచి సృష్టి సౌర కుటుంబాలు బయటికి వస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి కొన్ని వెలుగులు వాళ్ళే అగస్త్యుడు అనేటటువంటి ఒక ఋషిగా, వశిష్ఠ మహర్షి అనే ఋషిగా ఉన్నారు. వాళ్ళు ఆ ప్రజ్ఞలుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళే దేవతలకు కూడా మార్గనిర్దేశకం చేశారు సుమా అని మాస్టర్ గారు రాసింది కూడా మనం సెకండ్ లెవెల్లో మనం చెప్పుకున్నాం. అది కూడా మీరు బాగా గుర్తుపెట్టున్నారని చెప్పి నేను అనుకుంటాను. ఈ కథలన్నీ భూమి మీద జరిగిన కథలు కొన్ని, సూక్ష్మలోకాల్లో జరిగినటువంటి కథలు కొన్ని, సూక్ష్మలోకాల్లో జరిగిన కథల్ని తీసుకొని పురాణాలు రాసేటప్పుడు ఋషులు ఏం చేశారు అన్నట్లయితే వాళ్ళు ఉన్న కాలంలో సమకాలికంగా ఉండేటటువంటి వాళ్ళ సమకాలీనటువంటి కొన్ని చక్రవర్తులు ఋషుల కథలను తీసుకొని వాటి మీద వీటిని ఇంపోజ్ చేసి ఒక సింబాలిక్ స్టోరీగా తయారు చేశారు సుమా అని చాలా మాటలు మనం చెప్పుకున్నాము. అందులోకి ఆ సైన్స్లోకి మనకి ప్రవేశం రాకపోతే చాలా పురాణాల్లో ఉండే కథలు కట్టుకథల్లాగా, అభూత కల్పనలాగా మనకు అనిపిస్తాయి. అంతేకాకుండా సృష్టి ధర్మాలు కానీ, సృష్టి రహస్యాలు కానీ, ప్రకృతి రహస్యాలు కానీ, ప్రకృతి ధర్మాలు కానీ, ఈ మానవ జన్మ అనేటటువంటిది ఎట్లా వచ్చిందని కానీ, దాని తాలూకు సార్థకత ఏంటి అని కానీ, ఈ మానవ జన్మ తాలూకు సార్థకత్వాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలనేటటువంటిది కానీ, ఈ జన్మకి మనకి ఏది మన లక్ష్యం ఏదో, ఈ మానవ జన్మలో ఉన్నటువంటి ఈ మానవ జన్మకి లక్ష్యం ఏంటో అనేటువంటిది కానీ తెలుసుకోవాలంటే
వాటిలో ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే. రిపీటెడ్గా మనం చెప్పుకుంటున్నాము. ఎందుకంటే వాటిల్లోకి మన మనసు ప్రవేశించనిదే ఈ తాళపు చెవులు అనేటటువంటి మనం వాటిని తీసుకోలేము. ఇది నెక్స్ట్ ఆఖరి లెసన్. దీంట్లోకి ఈ గ్లోబ్ అనేటటువంటి చాప్టర్లో ఆఖరి లెసన్లోకి వెళ్తున్నాము. ఆధ్యాత్మిక సాధకునికి రాశిచక్ర మార్గము అతని యొక్క సిద్ధాంత మరియు ఆచరణాత్మక అధ్యయనంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అతను అదో కక్షలో ఉన్నప్పుడు రాశిచక్రం అతనికి ఒక పరిమితి ఇస్తుంది. అదే సమయంలో అతను ఉన్నత కక్షల్లో ఉన్నప్పుడు అదే రాశిచక్రము అతనికి ముక్తికి మార్గం అవుతుంది. పరిమితిగా ఉన్నప్పుడు ఆ రాశిచక్రం అతని విధికి లోబడి నియంత్రిస్తుంది, శిక్షణని రక్షణని ఇస్తుంది. అతనిలో వికాసం మొదలైనప్పటి నుండి అదే రాశిచక్రం అతనికి మార్గదర్శిగా సలహాలిస్తూ బంధ విముక్తికి స్వామిత్వం వహించడానికి మార్గం చూపిస్తుంది. ఇది ఈ రాశిచక్రం అనేటటువంటిది మన జీవితానికి ఒక టైం టేబుల్ లాంటి సుమాన్ని మనం చెప్పుకున్నాం కదా. అంటే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహాల తాలూకు స్థితులు కానీ, ఆ రాశుల్లోనూ భావాల్లోనూ ఉన్నటువంటి గ్రహాల తాలూకు స్థితులు కానీ, గ్రహాల మధ్య ఉండేటటువంటి సంబంధాలు కానీ, గ్రహాల మధ్య ఉండేటటువంటి కోణాలు దృష్టులు కానీ, తర్వాత ఆయా దశల్లో మనకి మన మీద పనిచేసేటటువంటి గ్రహ ప్రభావాలు కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి దీన్ని మనం ఈ జాతక చక్రాన్ని మన జాతక చక్రాన్ని మనకు ఒక మార్గదర్శకంగా పెట్టుకొని, ఒక సూచిగా పెట్టుకొని అర్థం చేసుకొని ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ప్రవర్తించకూడదు, జీవితాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, మళ్ళా పూర్వజన్మ కర్మవాసనల వల్ల గ్రహాల ఆధారంగా మన మనస్సు కండిషన్ చేయబడుతుంది. గ్రహాలు ఏమీ కండిషన్ చేయవు. ఎట్లా కండిషన్ చేయబడతామో మన ఆలోచనలకు కానీ, మన భావాలకు కానీ, మన ఇష్టాయిష్టాలకు కానీ, మన రాగద్వేషాలకు కానీ ఎట్లా మన మనసు కండిషన్ అయ్యి ఆ పరిమితులకు లోబడి మనం జీవిస్తూ ఉంటామో అది కూడా రాశిచక్రం ద్వారానే మనకు తెలుస్తుంది. తెలిసినందువల్ల ఉపయోగం ఏంటి? మనకు వచ్చే ఆలోచనలు కానీ, మనకు వచ్చే భావాలు కానీ, మనలోని రాగద్వేషాలు కానీ, మన జీవితంలో ఏర్పడే సన్నివేశాలు కానీ, బంధుత్వాలు కానీ ఏదైనప్పటికి కూడా అది ఒక పరిమితులకు లోబడి మనం పనిచేస్తున్నాము తప్ప లోపల ఉండేటటువంటి చైతన్యానికి పరిమితులు లేవు. అంటే మనస్సుకు అధీనంగా మనం జీవిస్తున్నంత కాలము ఈ గ్రహాల తాలూకు ప్రభావాలన్నీ మన మీద చాలా క్లియర్గా స్పష్టంగా పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మానవుడు తన తాలూకు మనస్సు తాలూకు పరిమితులను అధిగమించి సాధనతో, ఆరు మహాత్ముల తాలూకు సాంగత్యంతో, ఆరు తను చదువుకున్నటువంటి పుస్తకాల్లోంచి తను తీసుకున్నటువంటి జ్ఞానంతో, తన అనుభవంతో, తన వివేకంతో ఈ పరిమితులు దాటి చైతన్యము ప్రజ్ఞ అనే స్థాయిల్లోకి వెళ్ళినప్పుడు ఇవే గ్రహాలు మార్గదర్శకత్వం వహించి, గురుత్వం వహించి మనకి ఒక స్నేహితుల్లాగా మనల్ని ముందుకు నడిపిస్తాయి సుమా అని కూడా మనం తెలుసుకున్నాం. చాలా మాటలు దీని గురించి మనం మాట్లాడుకున్నాం. అందువల్ల మన జాతక చక్రం మనం తీసుకున్నప్పుడు దాంట్లో శుభాశుభాలని, భవిష్యత్తుని, వాటిని గూర్చి తెలుసుకునే దానికి బదులుగా ఆ గ్రహాలు కానీ, గ్రహ ప్రభావాలు దేన్ని సూచిస్తున్నాయి, మన జీవితానికి మార్గదర్శకంగా ఎట్లా పనిచేస్తాయి, ఎట్లాంటి ఒక రూట్ మ్యాప్ అనేటటువంటిది మన జీవితానికి మనం వేసుకోవచ్చు ఆ గ్రహాలను చూసుకుని. దాని బ్యాక్గ్రౌండ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎట్లా జీవించాలి అనేటటువంటిది అన్నిటికన్నా ముఖ్యంగా కర్మబంధంతో కూడినటువంటి ఈ జీవితంలో ఆ కర్మబంధాలని దాటి చైతన్యంతో విశ్వ చైతన్యంలోకి అడుగుపెట్టి మానవ జన్మ తాలూకు సార్థకతను అర్థం చేసుకొని ఈ జన్మ తాలూకు పర్పస్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళకి
అవే గ్రహాలు మార్గదర్శకత్వం స్థాయి దాటి స్నేహితులుగా మారుతాయి సుమా అని మనం సెకండ్ లెవెల్లో చాలా విపులంగా చెప్పుకున్నాము. అదే మాస్టర్ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేశారు. మూడవ దశలో అదో జీవులను ఉద్ధరించడానికి అతను త్యాగం చేసే విధంగా ఒక రంగాన్ని ఏర్పరుస్తుంది. మోక్షం పొందాక మనిషి రాశిచక్రపు అత్యున్నత ప్రణాళికకు తాను బద్ధుడై ఇచ్ఛాపూర్వక కార్మికునిగా విశ్వ ప్రణాళికకు సహకరించి తన తోటి మనుష్యుల పురోగతిని వేతనంగా పొందుతాడు. ఇది అంటే మోక్షం వచ్చింది, మోక్ష స్థాయి వచ్చింది, జీవన్ముక్తులయ్యాడు, కర్మబంధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయినాయి. మళ్ళా భౌతిక శరీరంతో జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు. సో వెలుగు లోకాల్లో ఒక వెలుగుగా మోక్షంలో ఉండిపోతాడా అంటే మాస్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మాస్టర్ గారు లాంటి పరమ గురువులు వాళ్ళు చెప్పే విధానానికి నేను మామూలుగా మన వేదాంతంలోనో లేకపోతే ఉపనిషత్తుల్లోన్నింటిని ఉపదేశం చేసేటటువంటి మహాత్ములు పెద్దవాళ్ళు చెప్పే విధానంలోనూ ఎక్కువ 95% మంది ఇక మానవ శరీరాన్ని వదిలిపెట్టి మోక్షం అంటే ఏంటంటే మళ్ళీ మానవ శరీరంలోకి రాకుండా ఈ సంసారంలోకి, ఈ బంధాల్లోకి, ఈ బాధల్లోకి, ఈ దుఃఖంలోకి, ఈ రోగాల్లోకి, ఇదంతా కూడా ఒక మురికి కోపం లాంటిది. కాబట్టి ఇవన్నిటిని దాటి వెళ్ళిపోవడం అనేటటువంటిది సమాధి స్థితి, మోక్ష స్థితి అనేటటువంటి భావన సాధారణంగా అందరిలో ఉంటుంది కదా. అందరిలో ఉండే మోక్షం అంటే అర్థం ఏంటంటే ఈ శరీరం, ఈ సంసారం, ఈ బాధలు, ఇదంతా లేకుండా, ఏ బాధల బందీలు లేకుండా, ఏ బంధాలు లేకుండా, ఏ బాధ్యతలు లేకుండా హాయిగా ఎక్కడో ఉండొచ్చు అనేటటువంటి ఒక భావన. అదే కదా మోక్షం అనేటటువంటి భావన. మాస్టర్ గారు లాంటి వాళ్ళు మహాత్ములు ఆ భావనకి వాళ్ళు అంగీకరించరు. మోక్ష స్థితిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ శరీరాన్ని తీసుకొని ఈ గ్రహాలు కానీ, రాశులు కానీ ఇవన్నీ కూడా ఎట్లాంటి ఒక సంకల్పంతో, ఎట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తున్నాయో వాటిని అర్థం చేసుకుని మళ్ళీ భూమి మీదకి వాళ్ళు దిగొచ్చి వాటితో కూడా కలిసి వాళ్ళు కొన్ని ధర్మాలుగా పనిచేస్తూ తమ తోటి వారిని ఉద్ధరించడం గురించి మళ్ళీ వాళ్ళు భూమి దిగి వస్తారు. ఏది భూమి దిగాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఉండే పరమ ప్రేమ అనేటటువంటి ఎలా పనిచేస్తుందో అంటే మోక్ష స్థితి అనేది వాళ్ళకు ఉంటుంది, లేకుంటే పోదు. కానీ భూమి మీదకి మళ్ళీ వస్తారు. వాళ్ళు వచ్చి ఆ మార్గంలోకి మిగతా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు. ఇది దీంతో మనకేమవుతుందన్నట్లయితే ఈ గ్లోబ్ అనేటటువంటి ఒక చాప్టర్ దీంతో మనకి పూర్తయింది. మనం వచ్చే క్లాస్ నుంచి వృత్తం మీద కొన్ని అవలోకనములు అంటే సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్ అని చెప్పుకుంటాం కదా మనం. సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్ ఇది సూర్య భగవానుడికి సింబల్గా మనం చెప్పుకుంటాం. ఒక సర్కిల్ దాంట్లో సెంట్రల్ పాయింట్, దాంట్లో ఉండే అంతరార్థాలు, దాంట్లో ఉండే ధ్యానం, అది దాంట్లో ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా అత్యద్భుతంగా మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది వచ్చే లెక్చర్ నుంచి కూడా అది మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.